డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ తెలియకుండా వాళ్ళ బాస్ని అయితే కిస్ చేస్తుంది. సో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుందంటే హీరోయిన్ వాళ్ళ కొలీగ్స్తో అయితే పార్టీకి వచ్చి ఉంటుంది. సో వీళ్ళేమో ఒక 2:30 గేమ్ ఆడుతూ ఉంటారు. హీరోయిన్కి ఏమైనా వచ్చి ఉంటుందంటే ప్యాషనెట్గా కిస్ చేయాలి. అది ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ వస్తాడో ఆ పర్సన్తో కిస్ చేయాలి. సో హీరోయిన్ ఏమో నేను చేయను అని అంటుంది. ఇంకా వాళ్ళ కొలీగ్స్ ఏమో భయం వేస్తుందా ఏంటి నీకు, చేయవా ఏంటి, చెయ్యాలి అని అంటారు వాళ్ళు. అందుకే అనమాట హీరోయిన్ అయితే కిస్ చేసి ఉంటుంది. తను ఎవరో కాదనమాట, హీరోయిన్ వాళ్ళ బాస్, అలాగే మన హీరో కూడా. ఇంకా మన హీరో అని తెలుసుకుని సారీ చెప్తుంది. వైస్ ప్రెసిడెంట్ ఐఎమ్ సో సారీ అంటుంది. ఇంకా టైం చూసుకుంటే కరెక్ట్గా 12 అవ్వబోతుంది. త్వరగా అక్కడి నుంచి అయితే బయటకు వెళ్తుందా. పాపం హీరోయిన్ ఏమో అయ్యో 12 అయిపోతుంది ఎలాగిప్పుడు అని చెప్పి అనుకుంటుంది. ఫాస్ట్గా అయితే పరిగెత్తుకుంటూ బయటకు వస్తుందా. సో తిన ఒక చిన్న కుక్క పిల్లలాగా మారిపోతుంది. హీరోయిన్ కి ఒక శాపం అయితే ఉంది. అదేంటంటే హీరోయిన్ ని ఎవరైతే కిస్ చేస్తారో హీరోయిన్ 12 కల్లా ఒక కుక్క పిల్లలాగా మారిపోతుంది. అలాగే ఒకవేళ ఆ శాపం నుంచి పోవాలి అనుకుంటే అది కుక్క ఫామ్ లో ఉన్నప్పుడు ఆ బాయ్ తో కిస్ చేయించుకోవాలి. మన హీరోయిన్ అనుకుంటుంది ఇన్ని రోజులు డేట్ చేయకుండా ఏ అబ్బాయిని ముట్టుకోకుండా ఉన్నదే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందని. కానీ ఇప్పుడు ఈ మత్తులో ఇలా చేస్తానే ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నానో అని చెప్పి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఒక లేడీ ఉంది నన్ను కాపాడుతుందేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అది లేడీ కాదు, ఒక బాయ్ అనమాట. ఓ అమ్మో జరుంటే చచ్చిపోయానే అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా మన హీరోయిన్ అయితే తన ఇంటికి వెళ్తుంది. డోర్ అయితే కొడుతుందా. సో డోర్ ఓపెన్ చేస్తే ఎవరు ఉండరన్నమాట. వాళ్ళ మదర్ ఏమో ఎవరు లేరు అని చెప్పి కింద చూస్తే ఇంకా కుక్క పిల్ల ఉండేసరికి ఇంకా వీళ్ళకి అర్థమవుతుంది ఇది హీరోయినే అని. సో లోపలికి తీసుకువెళ్ళంగానే అయ్యో చిట్టి తల్లి ఎలా మారిపోయావమ్మా, సరే నువ్వేం కంగారు పడ మాకు, నువ్వు మార్నింగ్ కల్లా మనిషి అయిపోతావు కానీ మళ్ళీ నైట్ డాగ్ గానే అయిపోతావు. ఎందుకంటే నువ్వు ఎవరినైతే కిస్ చేసావో తన నీ డాగ్ ఫామ్లో ఉన్నప్పుడు తన మళ్ళీ కిస్ చేస్తేనే ఈ శాపం అనేది పోతుంది అని వాళ్ళ మదరు వాళ్ళ అక్క అయితే చెప్తారు. పాపం మన హీరోయిన్ అయితే చాలా బాధపడుతుంది. అలాగే ఇంకోటి చెప్తాం మర్చిపోయాను, 3 monthsలో కానీ తనతో నువ్వు కిస్ చేయించుకోకపోతే నువ్వు మాత్రం ఇంకా ఇలాగే జీవితకాలం కుక్క పిల్లలా ఉంటావు అనగానే వాళ్ళమ్మ దీంతో కొంచెం భయపెట్ట మాకు తిన్ని అని చెప్పి వాళ్ళ అమ్మ అంటే హీరోయిన్ అనుకుంటుంది అసలే నేను కిస్ చేసినాడు చాలా కోల్డ్ హార్టెడ్, వాడు నా టైప్ కాదు నాకే తెలియదు, వాడికి నేనంటే ఇష్టం ఉన్నానో కూడా నాకే తెలియదు. సో అలాంటప్పుడు నన్ను అలా మళ్ళీ కిస్ చేస్తాడు వాడు, అది డాగ్ ఫామ్ లో అంటే అసలు చెయ్యడేమో అని చెప్పి అనుకుంటుంది. మార్నింగ్ అయితే హీరోయిన్ తన ఫామ్ లోకి వచ్చేస్తుంది. నేను అనుకుంటుంది ఈ 3 monthsలో ఎలాగైనా తన మనసు దోచుకుంటాను, కిస్ తీసుకుంటాను, ఈ శాపం నుంచి రిలీజ్ అవుతాను అని అనుకుంటుంది. ఇక్కడ హీరో ఏమో హీరోయిన్ కిస్ చేసి ఉంటుంది కదా అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే నైట్ ఏం జరుగుతుందంటే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటుంది కదా, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటాడనమాట, ఇలాగా మేము ఒక గేమ్ ఆడుతున్నాము, సో ఎవరైనా బాయ్ వస్తే కిస్ చేయమన్నాము, అందుకే మిమ్మల్ని కిస్ చేస్తుంది తన అని చెప్పి వీళ్ళు చెప్పంగానే హీరో అనుకుంటాడు అంటే తన ఒక క్యాజువల్ అమ్మాయి, అంటే ఎవరికి పడితే వాళ్ళకి కిస్ చేస్తుందా తన అలాంటిదా అని చెప్పి అనుకుంటాడు. సో మన హీరోయిన్ ఆఫీస్లోకి వస్తుంది. ఇంకా తన అనుకుంటుంది ఎలాగైనా సరే బాస్కి సారీ చెప్పి తన్ని డిన్నర్కి తీసుకువెళ్ళాలి, రాత్రి జరిగిన దానికి సారీ చెప్పాలని అనుకుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి రాత్రి జరిగిన దానికి ఐఎమ్ సో సారీ, అలాగే మీరు నాతో డిన్నర్కి వస్తారా అని అడిగితే అప్పుడు హీరో నువ్వు ఫస్ట్ తలుపేసి బయటకు వెళ్ళు అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏంటిది నా ఇంత కోపంగా ఉన్నాడు అని అనుకుంటుంది. హీరో ఏమో మీటింగ్లో ఉంటే ట్యాబ్లో ఏమో ఇలా రాసి ఉంటుంది మీరు నాతో డిన్నర్కి వస్తారా అని చెప్పి. సో ఆ ట్యాబ్ని చూపిస్తుంది. చూపింగానే ఇంకా హీరోకి కోపం వచ్చి తన్ని బయటకు వెళ్ళమను అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ తన కొలిగ్తో ఉంటుందా, తన కొలిగ్ చెప్తుంది ఇలా ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది బాస్కి, కానీ బాస్ అయితే ఒప్పుకోలేదు తన్ని అని చెప్పేసి అంటుంది. అనగానే అప్పుడు హీరోయిన్ తనకి చాలా బ్యాడ్ టెంపర్ ఉంది, అయినా అలాంటి ఎవరు లవ్ చేస్తారులే అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళంగానే అక్కడ చీటీలు అయితే పెట్టుంటాయి అనమాట. అట్లా ఏం రాసి ఉంటుంది ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా అని చెప్పి హీరోయిన్ అయితే క్యాజువల్గా రాసుంటే మన హీరో ఎలా ఊహించుకుంటాడు, హీరోయిన్ క్యూట్గా నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్ అన్నట్టు అలా ఊహించుకుంటాడు. ఇంకా మన హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడు. హీరోయిన్ ఏంటి వాళ్ళ కొలీగ్తో సోది పెడుతూ ఉంటుంది, నేను రిజైన్ ఇచ్చేసేస్తాను ఎందుకంటే నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఉండాలంటే అని చెప్పి హీరోయిన్ అంటుంటే నువ్వు చేసేది కరెక్టే, రిజైన్ చేసే అని చెప్పి వాళ్ళ కొలీగ్ అయితే అంటుంది. హీరోయిన్కి హీరో కాల్ చేసి సరే నేను నీతో డిన్నర్కి వస్తాను అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది.
ఇంకా వాళ్ళ కొలీగ్స్ అయితే అలా చూస్తూ ఉంటారు. నైట్ హీరోయిన్ అయితే హీరోని డిన్నర్ కి తీసుకువెళ్తుంది. ఎక్కడ తీసుకుని ఉంటుంది, స్ట్రీట్ లో కూర్చుని తింటాం కదా, సో రోడ్ సైడ్స్ ఉన్న వాటికి తీసుకువెళ్తుంది. హీరో అయితే షాక్ అవుతాడు. ఇంకా హీరోయిన్ ఏమో రండి అని చెప్పేసి కూర్చోబెడుతుందా. హీరోయిన్ ఏమో బాగుంది కదా, చాలా బాగుంది కదా, తినండి, చాలా బాగుంటది అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకా హీరోయిన్ కూడా ముందు పోస్తూ ఉంటుంది. తన ప్లాన్ ఏంటంటే హీరో ఫుల్ గా తాగిన తర్వాత తినే కుక్క ఫామ్ లోకి వస్తుంది కదా, ఆ టైంలో హీరోని కిస్ చేసి తన శాపాన్ని పోగొట్టుకుందాం అనుకుంటుంది. 1 year బ్యాక్ మన హీరో ఏమో కుక్క వస్తుండే హీరోయిన్ ఏమో ఆ కుక్క నుంచి కాపాడు ఉంటుంది. సో అప్పుడు మన హీరోయిన్ చూస్తుంటాడు. అలాగే హీరోయిన్ ఇంటర్వ్యూకి కూడా వచ్చుంటుంది. సో హీరో ఏమో తిన ఆపిల్లే కదా అని చెప్పేసి అనుకుంటాడు. సో అదంతా గుర్తు తెచ్చుకున్న తర్వాత ఏంటి ఈ రోజు డిన్నర్ పిలిచింది అంటే ఏమైనా స్పెషల్ మీనింగ్ తో పిలిచిందా అని చెప్పి అనుకుని ఇంకా హీరోయిన్ అంటాడు, నువ్వేమైనా చెప్పాలా అని చెప్పి. హీరోయిన్ ఏమో నేను మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నాను అంటుంది. సో హీరో ఏమో అవునా అని అంటాడు. హీరోకి ఫుల్ గా తాగిద్దాం అనుకుంటుంది, కానీ మన హీరోయిన్ ఫుల్ గా తాగేస్తుంది. వామిట్ వస్తుందని చెప్పి పక్కకు వెళ్తే ఇంకా టైం అయితే అవుతుంది తన కుక్క ఫామ్ లోకి మారడానికి. హీరో ఏమో హీరోయిన్ ఇదని చెప్పి ఎత్తుక్కుంటాడా. ఇంకా 12 అవుతుంది కరెక్ట్ గా, ఒక డాగీ ఫామ్ లాగా మారిపోతుంది. హీరో దగ్గరికి వెళ్తుండేమో హీరో ఏమో పరిగెత్తుకుంటూ భయంతో నా దగ్గర రామాకు అని పరిగెడుతూ ఉంటాడు. ఇంకా ఒక డస్ట్బిన్ మీదకి ఎక్కేసి వస్తే నేను చంపేస్తా చెప్తున్నా, పో అని అంటాడు. హీరోయిన్ ఆలోచిస్తుంది, హీరోకి కుక్కలంటే ఇష్టం లేవు. వాడు 3 months ఏంటి 3 years అయినా సరే కుక్కల్ని ఇంకా కిస్సే చేయడు. అయితే నా ప్లాన్ అవ్వనే అవ్వదు. ఒకవేళ నా గురించి చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడదామా అని అనుకుంటుంది. ఇక్కడికి వాళ్ళ అక్క వచ్చేసి లేదు వద్దు, అందరు అబ్బాయిలు ఒకటే, ఒకవేళ తనకి తెలిసిందనుకో నేను ల్యాబ్కి తీసుకెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు నీ మీద, అర్థమవుతుందా అని అంటుంది. హీరోయిన్ ఏమో హీరోని అలా ఊహించుకుంటుంది, చాలా భయపడుతుంది. నేను తనకి నిజం చెప్పను అని చెప్పి ఇంకా హీరోయిన్ అంటుంది. సో ఇంకా మన హీరో అనుకుంటాడు నైట్ అసలు హీరోయిన్ గుడ్ బై చెప్పకుండానే డ్రంక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళంగానే తన కొలీగ్ వల్ల బిఎఫ్ అంటాడు, నాకు మనీ కావాలని చెప్పేసి అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటుంటే హీరోయిన్ ఏమో చూడలేక వీడియో తీస్తుంది. వీడియో తీయంగానే ఇంకా హీరోయిన్ మీద కోపం వచ్చి నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి హీరోయిన్ మీదకి వస్తూ ఉంటాడు. హీరో వచ్చి ఇంకా చేతిని అయితే పట్టుకుంటాడు అన్నమాట. వాడిని పోలీసులకు అప్పచెప్పండి అని చెప్పి హీరో అంటే ఈ కొలిగ్ ఏమో నేను కూడా తనతో వెళ్తాను అని అంటుంది. ఇంకా హీరోయిన్ అడుగుతాడు నువ్వు బానే ఉన్నావా అని చెప్పి. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది ఇదే మంచి టైం అని చెప్పి ఇంకా చెయ్య పట్టుకొని నువ్వు మళ్ళీ నాతో డిన్నర్కి వస్తావా అని అడుగుతుంది. అక్కడికి ఒక కుక్క పిల్ల వస్తే దాన్ని అయితే మన హీరోయిన్ వెతుకుంటే ఇంకా హీరో ఏమో చూసి భయపడి అక్కడి నుంచి అంటే పక్కకి పారిపోతాడు. బాస్ ఏడి అని చెప్పి హీరోయిన్ అయితే వెతుక్కుంటుంది. ఇంకా చూస్తే హీరో ఏమో పారిపోతుంది. ఆఫీస్ కు ముందు యోనా అనే అబ్బాయిని కొంతమంది అబ్బాయిలు కొడుతూ ఉంటే హీరోయిన్ ఏమో చూసి వీడియో తీస్తుంది. వీడియో తీసి మీరు కానీ ఇప్పుడు తను వదలకపోతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తారని చెప్పి బెదిరిస్తుంది. ఏంటంటే నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, నేను నిన్ను ఇంటికాడ డ్రాప్ చేస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఏం పర్లేదు నేను వెళ్తాను అని అంటుంది. లేదు నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసావు, నేను నిన్ను ఒంటరికి ఎలా పంపిస్తాను చెప్పు అని అంటాడు. హీరోయిన్ ఫోన్ చూసుకుంటే 12 అవుతుందా. ఇంకా హీరోయిన్ ఏమో చిన్న పప్పి లాగా మారిపోతుంది. ఇంకా యున్నేమో ఓయమ్మ హీరోయిన్ ఇంటి కుక్కలా మారిపోయిందని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ వాళ్ళకి మెసేజ్ చేసి ఉంటుంది, ఏంటి నువ్వు ఇంకా ఇంటికి రాలేదు, ఆల్రెడీ 12 అయ్యింది, నువ్వు కుక్కలాగా మారిపోతావు, విషయం ఎవరికైనా తెలిస్తే నిన్ను ల్యాబ్ కి తీసుకువెళ్ళిపోతారు అని వాళ్ళకైతే మెసేజ్ పెడుతుందా. ఇంకా యూనేమో నిజంగానే హీరోయిన్ కుక్కలాగా మారిపోయింది కదా, సరే ఫస్ట్ తిని ఒంటరిగా వదలకుండా మా ఇంటికి తీసుకువెళ్దాము, తిన బ్యాగ్ అలాగే ఫోన్ కూడా తీసుకెళ్దాం అని చెప్పి యూన్ డిసైడ్ అవుతాడు. ఇంకా హీరోయిన్ ఏమో వీడు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఏంటో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది కార్ లో కూర్చుని. ఒక వెళ్ళాక తీసుకువెళ్ళంగానే హీరోయిన్ అయితే షాక్ అయిపోతుంది అన్నమాట, ఇంత పెద్ద వెళ్ళా వీడిదా అని. మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే మన హీరోయిన్ తన ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడికి మన హీరో కూడా వచ్చి ఉంటాడు. సో హీరో ఏమో చూడంగానే ఇంక ఇద్దరు ఫుల్ షాక్. హీరో అంటాడు నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని హీరోయిన్ ని అడుగుతాడు. సో హీరో ఏమో యూన్ ని బయటికి రమ్మంటాడు. అంకుల్ ఏంటి పిలిచారంట అని చెప్పి యూన్ అంటే నువ్వు అసలు రాత్రి జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అరుస్తాడా. అప్పుడు యూన్ ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు, ఏమంటున్నాడు నాకేం అర్థం కావట్లేదు, నైట్ ఆ కుక్క పిల్ల అదే మన హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాడా అని చెప్పి అనుకుని సరే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పి యూన్ అంటాడు. యూన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా హీరోయిన్ అంటుంది నీకు తనకి ఏం రిలేషన్షిప్ ఉంది, మీ ఇద్దరు
వీళ్ళిద్దరు ఏమవుతారో అని అడిగితే తన నా అంకుల్ అని చెప్పి యూన్ అంటాడు. అప్పుడు హీరోయిన్ ఓ అవునా సరే కానీ నైట్ నా గురించి నీకు తెలిసింది కదా, నా శాపం గురించి, సో ఎవరికి చెప్పమాకు ప్లీజ్ ప్లీజ్ అని అంటాడు. అయితే నువ్వు మళ్ళీ మా అంకుల్ని కిస్ చేస్తే అంటే మా అంకుల్ నిన్ను కిస్ చేస్తే నీ శాపం అనేది పోతుంది అంతే కదా అని అంటే అవును, కానీ మీ అంకుల్ మాత్రం చాలా రేర్ అనమాట, అంటే ఇది జరగని పని అనిపిస్తుంది అని హీరోయిన్ అంటే అప్పుడు యూన్ లేదు నేనున్నాను కదా, నేను ఎలాగైనా సరే కిస్ చేపిస్తాను సరేనా అని అంటాడు. హీరో అయితే ఫుల్ కోపంలో ఉంటాడు. ఇంక అనుకుంటాడు అసలు హీరోయిన్ అలాగే యూన్ ఎప్పటి నుంచి డేట్ చేసుకుంటున్నారు, అలాగే హీరోయిన్ కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే నాకెందుకు కిస్ చేసింది, దీనికి ఎవరికి పడితే వాళ్ళకి ముద్దులు హగ్గులు అన్ని ఇచ్చేస్తుంది, ఒక ప్లే గర్ల్ లా ఉంది అని చెప్పి హీరో అనుకుంటాడు. హీరో యూన్ తో అంటాడు మీ ఇద్దరి గురించి నాకు అర్థమైంది, కానీ ఆఫీస్ రొమాన్స్ అనేవి అలో లేవు అర్థమవుతుంది అని అంటాడు. అంకుల్ మీరు అర్థం చేసుకుంది అయితే తప్పు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోమాకండి, నైట్ నన్ను దొంగలు మాత్రం వెంబడిస్తుంటే అప్పుడు హీరోయిన్ నన్ను కాపాడింది, సో ఆ టైంలో టాక్సీలు ఏం లేవని చెప్పి తన్ని నేను ఇంటికి తీసుకొచ్చాను అంతే అని అంటే నిజమా అని అంటే నిజమే అంకుల్ అని అంటాడు. సో నువ్వు చెప్పు హీరోయిన్ అంటే ఇంకా హీరోయిన్ అది అని చెప్పబోతుంటే హీరోయిన్ ని హీరో మీదకి తోసేస్తాడు. హీరోయిన్ అలా చూసుకుంటుంటే హీరో ఏమో హీరోయిన్ ని అలా తోసేసి నేను చెప్తున్నాను కదా ఇంకోసారి మీద పడమాకు అని అంటాడు. హీరోయిన్ ఏమో యూన్ ని అలా చూస్తుంది. సరే నేను ఇంకా ఆఫీస్ కి బయలుదేరుతానని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తే వెనకాలే హీరో కూడా వెళ్తానని చెప్పేసి అంటాడు. ఇంకా యూన్ ఏమో నేనెవరి మధ్యలో అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక అమ్మాయిని చూపిస్తారు, ఈ అమ్మాయి పేరు వచ్చి హెన్ అనమాట. హెన్ అంటుంది నువ్వు ఫ్యూచర్ ఫియాన్సీని ఇంతవరకు వెయిట్ చేపిస్తావా అని చెప్పి చేయపట్టుకుంటే హీరోయిన్ అనుకుంటుంది ఓహో అయితే హీరోకి ఫియాన్సీ కూడా ఉందా అని చెప్పి అనుకుంటుంది. హీరో హ్యాన్ తో అంటాడు నేను ఫ్యామిలీ మ్యారేజ్ అయితే ఒప్పుకోను, అలాగే నీతో పెళ్లి ఎవరు ఒప్పుకున్నారండి, నేను అసలు ఒప్పుకోను అని చెప్పేసి కోపంగా అంటాడు. ఇంకా అమ్మాయి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. వెళ్తాం కూడా హీరోయిన్ ని తోసేస్తే హీరో ఏమో హీరోయిన్ ని లైక్ పట్టుకుంటాడు. వీళ్ళిద్దరేమో అలా చూసుకుంటుంటే హెన్ ఏమో ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారని అనగానే హీరోయిన్ ఏమో సరే బాస్ నేను లోపలికి వెళ్తానని చెప్పి వెళ్తుందా. ఇంకా హీరో కూడా వెనకాలే వెళ్తాడు ఎంఎం పాటలు పట్టించుకోకుండా. హీరోయిన్ లోపలికి వెళ్ళంగానే అక్కడ ఉన్న ఒక కొలీగ్ వచ్చి నీకు తెలుసా హీరో వాళ్ళ ఫియాన్సీ వచ్చింది ఇక్కడికి అని అంటే నాకు తెలుసా అని అంటుంది. అలాగే తనతో పాటు తన డాగ్ ను కూడా తీసుకొచ్చిందంట అనగానే అప్పుడు హీరోయిన్ అదేంటి హీరోకి డాగ్స్ అంటే ఇష్టం లేదు కదా తనే తీసుకొచ్చింది ఏంటి, ఇప్పుడు ఎంప్లాయీస్ ముందు హీరో భయపడితే తన ఫేస్ అంటే ఎక్కడ పెట్టుకుంటారో తనకే తెలియదు, సో నేను అది జరగనవని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరో టేబుల్ కిందకైతే పప్పి వస్తుంది అనమాట. సో ఆ పప్పిని చూసి హీరో భయపడితే అక్కడికి హీరోయిన్ వచ్చి ఆ పప్పిని పట్టుకుని నేను మీటింగ్ రూమ్ లో మొత్తం అంతా అరేంజ్మెంట్ చేశాను, సో మీరు వెళ్ళాలి బాస్ అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. హీరో కూడా ఓ అవునా సరే అని ఇంకా అర్థం చేసుకుంటాడు తన హీరోయిన్ హెల్ప్ చేస్తుందని. సో హ్యానా ఏమో వచ్చి నువ్వు నా డాగ్ ని పట్టుకోవడానికి నీకు ఎంత డేర్ అని అంటే అప్పుడు హీరోయిన్ అయినా నువ్వేంటి కుక్కల్ని ఎలా వదిలిపెడుతున్నావు అని అడిగితే అది నా పప్పి సో నువ్వేంటి అని అంటుంది. ఇంకా మనసులో అనుకుంటుంది ఇది ఫియాన్సీ అంటుంది, కానీ హీరోకి కుక్కలంటే భయం అని కూడా దీనికి తెలియదు అని మనసులో అనుకుంటుంది. ఇంకా అదేమో ఎక్కువ వాగుతుంటే మేడం గారు ఒకసారి బోర్డు చూడండి, ఇక్కడ కుక్కలు అయితే అలో లేవు కంపెనీలోకి తీసుకురాకూడదని అంటే నేను ఫియాన్సీని నాకే నువ్వు రూల్స్ పెడుతున్నావని అంటే ఒకసారి వెనకాల చూడండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకా ఇదంతా చూసి మన హీరో అయితే స్మైల్ చేస్తాడన్నమాట లైట్ గా. హీరోయిన్ అంటుంది అమ్మా ప్రెసిడెంట్ వైఫ్ నువ్వు ఫస్ట్ బయటికి వెళ్తే నేను మీటింగ్ వెళ్ళాలి, నీతో నాకు గొడవ పెట్టుకోవాలంత టైం కూడా లేదని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోతో అంటాడు హీరోయిన్ రాత్రి నన్ను కాపాడింది, సో ఇప్పుడు నిన్ను కాపాడింది కాబట్టి తనని ఇంటికి పిలిచి డిన్నర్ ఇప్పిద్దామా అంటే డిన్నర్ చేద్దాము, సో తన హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అంటే అప్పుడు హీరో నాకైతే ఏం ప్రాబ్లం లేదు అని అంటాడు. ఇంకా మనసులో యూన్ అనుకుంటాడు అదేంటి అంత ఈజీగా ఒప్పేసుకున్నాడు అని అనుకుంటాడు. యూన్ అయితే హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు పని అయిపోయింది అని చెప్పి. ఇంకా హీరోయిన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలాగైనా సరే ఈ శాపం ఈ రోజుతో పోగొట్టాలని. ఇంకా డిన్నర్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట హీరో. ఇంకా హీరోయిన్ ఏమో ఫుల్ గా రెడీ అయ్యి వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. హీరో అయితే హీరోయిన్ అందం చూసి మురిసిపోతాడు అంటే మైమరిచిపోతాడు. ఆ చైర్ లాగి కూర్చొని ఇంకా ఆర్డర్ తీసుకోమంటాడు. హీరోయిన్ అయితే మొత్తం ఆర్డర్ ఏమిస్తుంది వైన్స్ ఇస్తుంది అనమాట. ముగ్గురు కలిసి ఫుల్ గా తాగుతూ ఉంటారు. మన హీరో దాని మీద కొంచెం ఎక్కువ తాగేస్తుంటాడు అనమాట. సో లాస్ట్ కి వచ్చేసరికి హీరోయిన్ వీళ్ళిద్దరు ఏమో మళ్ళీ జార్లోనే పోస్తున్నారు వైన్ ని తాగకుండా. హీరో ముందే యాడ్ చేస్తున్నారు అనమాట ఇద్దరు కలిసి. మన హీరో అయితే ఫుల్ గా తాగేసి ఉంటాడు, ఇంకా పడిపోయి ఉంటాడు అనమాట. ఈ హీరోయిన్ ఏమో లెగురా లెగురా అని లేపుతూ ఉంటాడా. ఇంకా హీరోయిన్ ఏమో రే లెగురా బాబు ఏ లెగ్గు
ఏ లెగుస్తావా లేవా, మై లార్డ్ లెగండి బాస్ అని అంటుంది. యూన్ అంటాడు, ప్రిన్సెస్ మీరు కొంచెం వెనక్కి జరగండి, నేను ఇది చూసుకుంటాను అని చెప్పి హీరోని ఎత్తుకుని తన రూమ్ లోకి అయితే పడుకోబెడతాడు. యూన్ అంటాడు, నా పని అయిపోయింది, సో నేను వెళ్తాను, ఇంకా మిగతాదంతా మీరే చూసుకోండి మేడం గారు అని అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఒకే ఒక్క కిస్ నా లైఫ్ ని మార్చేపోతుంది దేవుడా ఈ అని చెప్పేసి అనుకుని ఒక పిల్లలాగా మారి హీరో మీద పడి ఇంకా హీరోని కిస్ చేస్తుంది. కానీ శాపం మాత్రం ఏమి పోదు. హీరోయిన్ అయితే షాక్. హీరో కళ్ళు తెరుస్తాడు, షాక్ అవుతాడు. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి త్వరగా తప్పించుకుంటుంది. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, ఓ అమ్మ జరుంటే చచ్చిపోయినరా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఆఫీస్ లో ఉంటుంది, వాళ్ళ అక్కకి చెప్తుంది, ఇలా నేను కిస్ చేశాను కానీ శాపం పోలేదు, అంటే ఆ మత్తడి తప్పేమో అని. అంటే వాళ్ళ అక్క మెసేజ్ చేస్తుంది, నువ్వు కిస్ చేసావు అనేది మంచిదే, కానీ ఆ డాగ్ ఫామ్ లో ఉన్నప్పుడే ప్రేమతో పెట్టుకోవాలి, అప్పుడే శాపం అనేది పోద్ది అనగానే, ఏంటి ప్రేమతోనా, ఇంక ఇది అయినట్టే, ఇంకా నాకు ఈ శాపం పోదు నాకు అర్థమైపోయింది అని చెప్పి హీరోయిన్ అంటే వాళ్ళ అక్కేమో, లేదు ఇంకా 3 months ఉన్నాయి కదా, నువ్వు బాగా చేయగలవు, అది నాకు నమ్మకం ఉంది అని అంటుంది. ఇంకా హీరోయిన్ థింక్ చేస్తూ, నేను జీవితకాలం డాగ్ గా ఉండలేను కదా, సో ఇది జరగకపోయినా ఫస్ట్ ట్రై ఇచ్చి చూద్దాము అని చెప్పి హీరోయిన్ అనుకుని ఒక ప్లాన్ అయితే వేస్తుంది. హీరోయిన్ అయితే హీరోని ఒక ప్లేస్ కి పిలుచుంటుందా, అక్కడ డాగ్ అయితే పట్టుకుని ఉంటుంది. ఇంకా ఆ డాగ్ ని చూడగానే హీరోకి అసలు ఫుల్ భయం వేసేస్తుంది. అక్కడి నుంచి పరిగెత్తేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో, ఏంటి ఇంత భయమా తినకే అని చెప్పేసి అనుకుని, ఇది చాలా కష్టం అనుకుంటా అని అనుకుంటుంది. ఇంకా హీరో దగ్గరికి వెళ్ళిపోయి హీరోని ఆపి, ఎందుకు నువ్వు కుక్కలు అంటే అంత భయపడుతున్నావు, ఏం చెయ్యవు అసలు, అవి చాలా ప్రేమగా ఉంటాయి తెలుసా అని అంటుంది. హీరో అంటాడు, నాకు మీటింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఇంకా మెయిన్ ప్లాన్ ని సక్సీడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. హీరోను కుక్క పిల్లని ఇంటికి తీసుకొస్తాడు అనమాట. తను ఎవరో కాదు, మన హీరోయిన్. సో హీరో అంటాడు, ఏంటి నువ్వు కుక్కని ఎందుకు తీసుకొచ్చావు ఇంట్లోకి అని అడిగితే, తినని నేను అడాప్ట్ చేసుకున్నాను అంకుల్ అని అంటే, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ అమ్మకు ఫస్ట్ బయటపడే అని అంటాడు. లేదు చూడు ఎంత క్యూట్ గా ఉందో ఈ కుక్క పిల్లని చూస్తే ఎలా బయటపడాలనిపిస్తుంది అంకుల్, నాకు పెంచుకోవాలనిపిస్తుంది అని యూన్ అంటాడు. ఇంకా యూన్ అంటాడు, అంకుల్ మీరు మర్చిపోయారా, హీరోయిన్ చెప్పింది కదా ఇలాగా మనిషికి డాగే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి, సో మీరు అది మర్చిపోయారా అని అంటే అప్పుడు హీరోయిన్ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా తర్వాత మనసులో అనుకుంటాడు, అవును హీరోయిన్కి కుక్కలంటే ఇష్టం కదా, సో తను ఇక్కడికి వస్తాను కూడా ఉంటుంది కాబట్టి సరే ఇంకా ఆ కుక్కని ఇక్కడ ఉంచు అని అంటాడు. కానీ 3 conditions. 1, ఆ కుక్క నా దగ్గర రాకూడదు. 2, నాకు ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండాలి. 3, నా విషయంలోకి అది జోక్యం చేసుకోకూడదు. ఒక్కవేళ కానీ వస్తే నా దగ్గరకు వస్తే నిన్ను ఆ కుక్కని ఇద్దరిని బయటికి ఇంటేస్తా అని హీరో అంటాడు. యూన్ అంటాడు, సరే అంకుల్ నాకు అర్థమైంది అని అంటాడు. హీరో తన వర్క్ ని చూసుకుంటుంటే అక్కడికి మన హీరోయిన్ అయితే వస్తుంది. ఏం లేదని చెప్పి చూస్తుంది. అయితే తినడానికి ఏం లేదని చెప్పి హీరో ఏమో దాంట్లో క్యారెట్ చేస్తాడు. హీరోయిన్ అలా తింటుండే లైట్ గా క్యూట్ గానే ఉందని చెప్పి హీరో అనుకుంటాడు. హీరోయిన్ ఆఫీస్ లో ఉంటుందా, ఇంకా తన కొలీగ్ ఉంటుంది, ఇంకా జెంగ్ అనే ఆయన సైన్ చేయలేదు అని అంటే, ఏంటి ఇంకా కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకోలేదా అని చెప్పి హీరోయిన్ అంటుంది. అవును ఆయన చేయలేదు అని అంటే, సరే నేను వెళ్ళి ఎలాగైనా చేపిస్తాను అని అంటుంది. హీరో అడుగుతాడు, హీరోయిన్ ఏది అని అంటే, హీరోయిన్ తన జంగ్ దగ్గర కాంట్రాక్ట్ సైన్ చేపిస్తానికి వెళ్ళింది బాస్ అనగానే హీరో ఏమో, వాడు మంచోడు కాదు, వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది తన అని చెప్పి మనసులో అనుకుంటాడు. హీరోయిన్ ఏమో అక్కడికి వెళ్ళంగానే జాంగ్ అని ఆయనతో మాట్లాడుతుంది. అలాగే ఏమంటుందండి, కాంట్రాక్ట్ మీద కొంచెం సైన్ చేయొచ్చు కదా ప్లీజ్ అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, నేను సైన్ చేస్తాలే, ముందు నీ సిన్సియారిటీ నాకు చూపించు, నువ్వు ఫస్ట్ ఈ ఒక్కసారి డ్రింక్ తాగొచ్చు కదా అని అంటాడు. అలా అయితే మీరు కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారా అని చెప్పి ఇంకా అదైతే తాగుతుంది. ఇంకా హీరోయిన్ ని కొంచెం హ్యాండ్ పట్టుకుంటాడు అనమాట. పట్టుకోగానే హీరోయిన్ కి కోపం వస్తుంది. ఏంటి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు సైన్ చేయమంటే ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అంటుంది. నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేయను, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి జాంగ్ అంటాడు. హీరో అక్కడికి వచ్చి, అయితే సైన్ చేయొద్దు అని హీరోయిన్ పక్కకి వెళ్తాడు. వెళ్ళంగానే ప్రెసిడెంట్ మీరా అని చెప్పేసి జాంగ్ అంటాడా. అప్పుడు హీరోయిన్ మీ పర్సన్ అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో, అవును నేను హీరో పర్సన్ తెలుసా అని చెప్పి ఇంకా అలా ఎక్కేస్తుంది పైకి. హీరో అంటాడు, జాంగ్ మీకు అసలు క్యారెక్టరే లేదు, మీరు మంచోళ్ళే కాదు, మీలాంటి వాళ్ళతో మాకు కాంట్రాక్ట్ సైన్లు అక్కర్లేదు, ఏమొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ నుంచో పెడితే హీరోయిన్ ఏమో ఒకసారి నవ్వుద్ది, ఒకసారి ఏడ్చిద్ది, తను ఎలా ఉందో తనకే తెలీదు, ఫుల్ గా తాగేసి ఉంటుంది అనమాట. హీరోయిన్ అంటుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, హ్యాండ్సమ్ గా ఉన్నావు, కానీ నువ్వు లైఫ్ ని మొత్తానికి నాశనం చేస్తావు తెలుసా, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అని అంటే, అప్పుడు హీరో తీసుకుంటాను, కానీ నేను నీ లైఫ్ ని ఏం నాశనం చేశానో చెప్పు అని అంటాడు. హీరోయిన్ అంటుంది, హో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పి హీరోయిన్ పట్టుకుని కిస్ చేస్తుంది. కిస్ చేసిన తర్వాత ఇంకా హీరోయిన్ కి మెలకులాగా వస్తుంది అనమాట. ఇంకా టైము 12 అవుతుంది కదా,
బాస్ నేను ఇంకా వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో అనుకుంటాడు అసలు దీని గురించి ఇది ఏమనుకుంటుంది, కిస్ చేసింది అది చెప్పకుండా వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం ఆలోచించాలి అని చెప్పి హీరో అనుకుంటాడు. ఇంకా మార్నింగ్ ఏమో హీరో అయితే చాట్ చేస్తారనమాట. కొంతమంది అడుగుతాడు ఇలా ఒక అమ్మాయి మనకి కిస్ చేసిందంటే తన ఏం ఫీల్ అవుతుందని చెప్పి అడిగితే తన కన్ఫర్మ్ గా మిమ్మల్ని లైక్ చేస్తున్నట్టుంది, అలాగే తను ఇంప్రెస్ చేయాలంటే తనకి కాఫీ కానీ ఫుడ్ కానీ ఏమైనా ఇవ్వండి అని చెప్పి హీరోకి అయితే అంటారన్నమాట. కొంతమంది హీరో మొత్తం ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఫుడ్ ని ఆర్డర్ ఇస్తాడు. ఇంకా హీరోయిన్ ఆఫీస్ లో కూర్చొని ఆలోచిస్తుంది అసలు రాత్రి ఏమైంది, నేను ఏం చేశాను, అసలు నేను ఇంటికి వెళ్ళాను కూడా నాకు ఎలా గుర్తులేదు అని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ తో వాళ్ళ కొలీగ్స్ అంటారు ఏంటి నైట్ హీరో వచ్చి నేను కాపాడాడంట కదా, సో మీ ఇద్దరం వచ్చి ఏదో జరిగిందంట కదా, జరిగిందా అని అడిగితే అప్పుడు హీరోయిన్ అలా అంటుంది ఇంకా ఏం జరగలేదని అంటే అప్పుడు హీరో వస్తాడు బయటికి వచ్చి కానీ ఇలా మాట్లాడింటాడు అనమాట. హీరోయిన్ ఉంటుంది నాకు నడుము నొప్పి చాలా వస్తుందని అంటే అప్పుడు కొలిగ్ ఉంటుంది ఓ ప్రెసిడెంట్ చాలా కసికుడు అని అంటే మీరు నోరు మీయండే, ఫస్ట్ నేను ఇచ్చాను కదా ప్రాజెక్ట్ అది చూడండి, పిచ్చి పిచ్చిగా ఆలోచించకండి అని చెప్పి హీరోయిన్ అంటే ఇంకా ఈ కొలీగ్ అంటుంది నిన్ను హీరో లవ్ చేస్తున్నాడు అనుకుంటా అని అంటే హీరోయిన్ ఆలోచిస్తుంది తన కన్ఫర్మ్ గా నన్ను లవ్ చేయడు కానీ హ్యాండ్సమ్ గా ఉంటాడు, అయినా హీరో నన్ను లవ్ చేయడు ఎందుకంటే నేను డాగ్ ని కదా, తన నన్ను అసలు లవ్ చేయడు అని హీరో అక్కడికి వచ్చిందని హీరోయిన్ అనుకుంటుంది అంటే మొత్తం అన్ని వినేసి ఉంటాడా మేము మాట్లాడుకున్నాయని అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఐఎమ్ సో సారీ అని అంటుంది. ఇంకా హీరో ఏమో సారీ చెప్పక్కర్లేదు కానీ ఇంకా నీ ప్రాజెక్ట్ చాలా బాగుంది అని అంటే అప్పుడు హీరోయిన్ నిజంగానే అంటే అవును నీ ప్రాజెక్ట్ కి చాలా ఇంప్రెస్ అయ్యాము అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొలీగ్స్ అంటారు ఈ రోజు బాస్ మనకి ఆర్డర్ ఇచ్చారు ఫుడ్, సో మనందరికి ఇచ్చారు అనగానే హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ కి క్యారెట్స్ అంటే ఇష్టం కదా, సో దాంతోనే ఉంటుంది అనమాట. హీరో హీరోయిన్ ని అలా చూస్తూ ఉంటాడు వెనకాల నుంచి. నైట్ హీరోయిన్ అయితే డాగ్ గా అయిపోయి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, సో హీరో ఏమో ఫుల్ గా స్నానం చేసి వస్తే హీరోయిన్ అలా చూస్తూ ఉంటే హీరో ఏమో ఈవిని పిలిచి అసలు నీ కుక్క ఎలాంటిది, సెన్సిటివ్ గిన్సిటివ్ అన్నో మంచిదన్నో, అది ఎంత లెస్ట్ తో చూస్తుందో తెలుసా, నన్ను నీ డాగ్ ని నీ కంట్రోల్లో పెట్టుకో చెప్తున్నాను లేదంటే బయట ఉంటారు ఇద్దరు కలిసి అని చెప్పి హీరో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ ఏమో తప్పించుకుంటూ వస్తుంది. ఇంకా అనుకుంటుంది రాత్రి అంటే కుక్కలా మారి అలాగైనా అక్కడ ఉండొచ్చు కానీ కుక్కలాగా పొద్దున్నే మనిషిలాగా మారిన తర్వాత తప్పించుకోవడం చాలా కష్టమైపోతుందిరా బాబు అని చెప్పి అనుకుంటుంది. హ్యానా అక్కడికి వచ్చి నువ్వు హీరోకి దూరంగా ఉండు లేదంటే బాగోదు అని అంటే అప్పుడు హీరోయిన్ నాకు తన బాస్ నేను తనకి ఎంప్లాయీని, సో నాకు లేట్ అవుతుంది లోపలికి వెళ్ళాలని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. హెనాకి కోపం వచ్చి ఈ కంపెనీలో దీన్ని ఉన్నానేమను ఎలాగైనా సరే తీపిచ్చేస్తానని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ అయితే మీటింగ్ లో ఉంటుందా ఆ ప్రాజెక్ట్ గురించి అయితే బాగా చెప్తుంది అనమాట. హీరోకి కూడా బాగా నచ్చేస్తుంది. ఇంకా ఈవెంట్ అంటే ప్రాజెక్ట్ ఈవెంట్ ఉంటుంది, సో దానికి కూడా రమ్మని చెప్పి హీరో అంటాడు. ఇంకా కొలీగ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఈవెంట్ రోజు కూడా వచ్చేస్తుందా. హ్యానా ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు కొత్తగా జాయిన్ అయిన దానివి నీకు ఎలా తెలుసు ఇవన్నీ, అయినా నిన్ను హీరో ఎందుకు ఇలా పంపించాడు ప్రాజెక్ట్ లాంచింగ్ రోజున అని చెప్పి అడిగితే హీరోయిన్ అంటుంది నాకు ఆ కెపాసిటీ ఉందా లేదా అని చెప్పి బాస్ కి తెలుసు, సో బాస్ అందుకు నన్ను ఇక్కడ పంపించాడు అని అంటుంది. హీరో అక్కడికి వచ్చింగానే హీరోయిన్ ఏమో హీరోని చూసి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే ఒక సెలబ్రిటీ లాగా ఉన్నాడు అనగానే ఇంకా హీరో ఏమో హీరోయిన్ ని చూసి ఏమంటాడంటే నువ్వు హీరో చాలా అందంగా ఉన్నావు అని చెప్పి హీరో అంటాడు. అక్కడ ఒక ప్రెస్ అమ్మాయి వచ్చి మీరు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగలరా అని అంటే నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉంది హీరోయిన్ తన్ని అడగండి అని అంటాడు. హేనాకి హీరోయిన్ మీద ఫుల్ కోపం వస్తుంది. అక్కడ ఉన్న సర్వెంట్ కి అయితే డబ్బులు ఇచ్చి ఒక పని చేయమంటుంది అంటే హీరోయిన్ ఎలాగైనా వెళ్ళగొట్టాలని చెప్పి. ఈ సర్వెంట్ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చి బయట మీ గురించి ఎవరో వచ్చారు అనగానే ఇంకా హీరోయిన్ అక్కడ ల్యాప్టాప్ పెట్టి బయటకైతే వెళ్తుంది. ఈ హ్యానా ఏం చేస్తుందంటే ఆ ప్రాజెక్ట్ ఉంటుంది కదా ఆ ప్రాజెక్ట్ ని మొత్తం ఆ స్పీచ్ ని మొత్తం డిలీట్ చేసేస్తుంది. ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా హీరోయిన్ ఏమో ప్రాజెక్ట్ కనిపించదు అనమాట. ఫుల్ టెన్షన్ అవుతారు ఇంకా కొలీగ్స్ అందరూ. ఇంకా హీరోయిన్ ఏమో మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటానని చెప్పి అంటుంది. హీరోయిన్ అయితే మంచిగా అయితే ప్రజెంటేషన్ ఇస్తుంది ప్రాజెక్ట్ గురించి, చాలా బాగా చెప్తుంది. ఇంకా అక్కడ అందరికీ నచ్చేస్తుంది అనమాట హీరోయిన్ ప్రాజెక్ట్ గురించి అలా చెప్పడం. హ్యానాకైతే ఫుల్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా హ్యానా ఏమో అసిస్టెంట్ తో అంటుంది నేను ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్యూచర్ వైఫ్ ని, నన్ను మీరు ఎలా క్వశ్చన్ చేస్తారేంటి అని అడుగుతుంది. అయితే హీరో ఏమో నువ్వే కదా ప్రాజెక్ట్ కి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేసింది అని చెప్పి హీరో అంటాడు. ఇంకా ప్రెస్ అందరూ ఏమో హ్యానా మీద ఫోకస్ చేస్తారు. హీరోయిన్ హీరోతో చెప్తుంది అవును నన్ను ఒక వెయిట్రెస్ అయితే బయటికి పిలిచింది తర్వాత ఇది డిలీట్ అయ్యింది అని చెప్పి అంటుంది. హ్యానా నేను కాదు అని అంటే ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తారు. హ్యానా అంటుంది నేను ప్రెసిడెంట్ వైఫ్ ను కాబట్టి సో నేను ఏదైనా చేసుకోవచ్చు, అది ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ కదా నేను ఏదైనా చేసుకోవచ్చు అని అంటుంది. ఇంకా అప్పుడు హీరో అంటాడు నేను ఎప్పుడేం చెప్పాను ఏంటి, నేను నిన్నేమైనా పెళ్లి చేసుకున్నానా లేదంటే మనకి ఏమైనా ఎంగేజ్మెంట్ అయిందా, నేను నిన్ను ఎప్పుడు పెళ్ళంగా కూడా చూడలేదు, నువ్వెవరో కూడా నాకు తెలీదు అని అంటాడు. హ్యానా అంటుంది నువ్వు హీరోయిన్ గురించి మన ఎంగేజ్మెంట్ ని ఆఫ్ చేసేస్తున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ గురించి అని కాదు నువ్వు చేసే పనిని బట్టి, అలాగే నాకు ఫస్ట్ నుంచి నువ్వు అంటేనే ఇష్టం లేదు, నువ్వు కానీ ఇప్పుడు హీరోయిన్ కి సారీ చెప్పకపోతే తర్వాత చాలా బాధపడతావు చెప్తున్నాను అనగానే హీరోయిన్ కి
హ్యానా అందరి ముందు సారీ చెప్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో థ్యాంక్స్ చెప్తుంది హీరోకి. హీరో అంటాడు, ఎందుకు థ్యాంక్స్ చెప్పడం, నువ్వు నా ఎంప్లాయీ కాబట్టి నీ బాధ్యత అంతా నాకే, అలాగే నేను నిన్ను ప్రాజెక్ట్ మేనేజర్ని కూడా చేస్తున్నానని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ ఏమో వావ్, ఈరోజు నాకు ఎలాగైనా ప్రమోషన్ వచ్చింది, అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయ్యింది కాబట్టి మనం పార్టీ చేసుకుందామని కొలీగ్స్తో హీరో అంటాడు. నాకేమైనా ఈ రోజు ఉన్నాయా అని అంటే అసిస్టెంట్ ఉన్నాయి బాస్, మీకు మీటింగ్ ఉంది అని అంటాడు. నిజంగా నాకు ఉన్నాయా అని చెప్పి హీరో అనగానే లేవు బాస్, మీరు ఖాళీయే అని అంటాడు. సరే అయితే పార్టీకి నేను కూడా వెళ్తాను అని హీరో అంటాడు. వీళ్ళందరూ పార్టీలో ఉంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతుంటే మన హీరోకి వస్తుందనమాట. వచ్చిందని మీరు ట్రూతా డేరా అని అడిగితే హీరోయిన్ ఏమో ఆలోచిస్తుంది. డేర్ తీసుకుంటే చక్కగా నేను కిస్ చేయొచ్చు, కిస్ చేస్తే చక్కగా మళ్ళీ నేను డాకీ సాబు అనేది పోతుంది కదా అని చెప్పేసి అనుకుంటే మన హీరో ఏం చేస్తాడు, ట్రూత్ తీసుకుంటాడు. సరే ట్రూత్లో అమ్మాయి అడుగుతుంది, మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా, లేదంటే మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారా అని. అప్పుడు హీరో నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ నేను ఒకళ్ళు ఇష్టపడుతున్నాను అని హీరోయిన్ వైపు. హీరోయిన్కి టర్న్ వస్తుంది అన్నమాట. హీరోయిన్ టర్న్ రాగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు మాత్రం ఎలాగైనా డేరే తీసుకోవాలి అని అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో అలా చూస్తుంది అనమాట. అవును, లాస్ట్ అయితే నువ్వు ప్రెసిడెంట్కి కిస్ చేసావు, సో ఈ టైం కూడా నువ్వు కిస్ చేయాలి, లేదనుకో ఆ వైన్ తాగాలి అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో సరే నేను వైన్ తాగుతానని చెప్పి తీసుకుంటే తన బదులు నేను తాగుతానని చెప్పి హీరో తాగుతాడు. హీరో ఏమో ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడనమాట. హీరోయిన్కి మెసేజ్ చేస్తే ఆ ఫోన్ అయితే మన కుక్క దగ్గర అయితే వస్తుందన్నమాట. ఇంకా హీరో ఏంటి ఇక్కడ వస్తుంది అని చెప్పి దగ్గరికి వెళ్తుంటే యూన్ అక్కడికి వస్తాడు. యూన్ వచ్చి, ఏంటి అంకుల్ మీరు నా డాగ్ దగ్గరికి వస్తున్నారు అని అంటే, ఓ నీ డాగ్ కొత్తగా ఫోన్లు కూడా వాడుతుందా అని అంటే, అప్పుడు యూన్ అంటాడు, ఆ ఫోన్ నాది అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ నీ డాగ్ డ్రింక్ చేసి ఉందేమో చూసుకో, తన దగ్గర డ్రింక్ స్మెల్ వస్తుంది, నీ దగ్గర కూడా వస్తుంది, మీ ఇద్దరు ఏమైనా చేస్తున్నారా ఏంటి అని హీరో అంటాడు. అలా ఏం లేదు అంకుల్, మేము పైకి వెళ్ళి పడుకుంటాం బాయ్ అని చెప్పేసి హీరోయిన్ని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో అయితే షవర్ చేసి ఫోన్లో చూసుకుంటే ఏంటి తను ఇంకా నా మెసేజ్ చూడలేదు, తను పడుకుని ఉంటుందిలే అని చెప్పి హీరో అనుకుంటాడు. హీరోయిన్ పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే అక్కడ మెంగ్యూ అనేవాడు వస్తాడనమాట. వచ్చింగానే వాడవాడంటే హీరోయిన్ వాళ్ళ అక్కని బెదిరించినోడు. సో వాడు వచ్చి, ఏంటి నువ్వు కూడా మీ అక్కలాగా మోన్స్టర్వా ఏంటి, చూసావా ఈ ఫోటోలో అని కుక్క ఫోటోని చూపిస్తాడు. నీ సీక్రెట్ని దాయడానికి నువ్వు నాకు ఎంత మనీ ఇస్తావు అని అడిగితే ఇంకా అక్కడికి మన హీరో వచ్చాడు. వచ్చింది అని వాడైతే అక్కడి నుంచి పారిపోతాడు. హీరో అడుగుతాడు తన ఎవరు అని. అప్పుడు హీరోయిన్ వాడెవడోలే కానీ అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది. హీరోయిన్ క్యాంటీన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడికి యోన్ వస్తాడు. వచ్చి ఏంటి ఇంత అప్సెట్గా ఉన్నావు ఏమైందని అంటే స్లోగా హీరోయిన్ అయితే జరిగిందంతా చెప్తుంది. చెప్పగానే ఏంటి వాడికి ఎంత డీరుంటే అలా చేస్తాడు అని అంటే, కొంచెం స్లోగా మాట్లాడు అని అంటుంది. ఇంకా యూనేమో ఇంకోసారి కానీ వాడు కనపడితే పోలీసులకి చెప్పు సరేనా అని. హీరో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటాం చూసి ఏంటి నాకు తెలియకుండా వీళ్ళిద్దరు ఏంటి అంత ఇదిగా మాట్లాడేసుకుంటున్నారు అని చెప్పి జలస్గా ఫీల్ అయ్యి ఇంకా యూన్తో అంటాడు, ఇక్కడ ప్రాజెక్ట్లో ఏదో తప్పు వచ్చింది కాబట్టి వెళ్ళి చెక్ చేయను. కానీ అప్పుడు యూన్ అంటాడు, ఇది లంచ్ టైం కదా అని అంటాడు. సరే నీ రిజైన్ లెటర్ మీద నేను సైన్ చేసేస్తాలే అని అంటాడు హీరో. సో ఇంకా యూనేమో వద్దులే అన్న నేను వెళ్తాను, వెళ్ళి నా పని నేను చేసుకుంటానని చెప్పి యూనంటో ఇంకా హీరోయిన్కి అయితే మెంగ్యూ ఆడు మెసేజ్ చేస్తాడు, నువ్వు కానీ నాకు మనీ ఇవ్వకపోతే నీ గురించి మొత్తం చెప్పేస్తాను, నీ ఫోటోల గురించి కూడా అందరికీ మీ కంపెనీలో అందరికీ తెలిసేలా చేస్తాను అని అంటాడు. హీరోయిన్ అయితే అవి చూసి కొంచెం ఏదోలా పెడుతుంది ఫేస్. హీరో అంటాడు ఏమైంది అని. ఏం లేదు అని అంటుంది. ఇంకా హీరోయిన్ అయితే మళ్ళీ మెసేజ్ చేస్తుంది వాడికి, నువ్వు కానీ ఇంకోసారి నన్ను ఇలా బెదిరిస్తే బాగోదు చెప్తున్నాను అని అంటే. అప్పుడు హీరో అంటాడు ఏమైంది అని. ఏం లేదు నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తున్నాను బాస్ అని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ వెళ్తుంది. ఇంకా మింగ్యూ అయితే ఆ ఫొటోస్ని తీసుకొస్తాడు. డిస్క్రిప్షన్లో అడుగుతాడు, ఇలాగా నేను మీ బాస్ని కలవాలి, సో నన్ను వెళ్ళనివ్వండి, నేను అర్జెంట్కి ఇవ్వాలి అని అంటే ఇదంతా దూరం నుంచి హ్యానా అయితే చూస్తుంది. సరే నాకు అది ఇవ్వి నేను ఇస్తానని చెప్పి మెంగ్యూ దగ్గర నుంచి తీసుకొని ఆ డాక్యుమెంట్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చి అది తీసుకుని మళ్ళీ హీరో దగ్గర పెడదాం అనుకుంటుంది. అసలు అది ఇంట్లో ఏముంది మిస్టీరియస్ అంటే అని చెప్పి ఇంకా దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తుంది. హీరో అంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు హ్యానా ఏం లేదు నేను మీకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చాను అని అంటుంది. ఇదంతా తెలిసి హీరోయిన్కి ఫోన్ చేసి చెప్తాడు, ఇలా డాక్యుమెంట్స్ ఆల్రెడీ హీరో దగ్గరికి వెళ్ళిపోయినాయి అంట అని. ఇంకా హీరోయిన్ ఏమో హీరో ఓపెన్ చేయబోతుంటే త్వరగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోతో అంటుంది, ఈ మీరు ఓపెన్ చేయకూడదు ఎందుకంటే మిమ్మల్ని ప్రాంక్ చేయడానికి దీంట్లో కుక్క ఫోటోలు పిల్లి ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇంకా మీరు ఇవి చూడాలనుకుంటున్నారా అని. హీరోయిన్ అంటే లేదు
నువ్వు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని చెప్పి హీరో అంటాడు. అమ్మయ్య అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. హీరో హానాని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అమ్మయ్య ఈ రోజుకి బతికిపోయా. అలాగే హీరోకి కుక్కల మీద ప్రేమ వచ్చేలాగా నేను చెయ్యాలి. హీరో ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఒక డాక్యుమెంట్ చూస్తాడా. చూసి ఏంటి డాక్యుమెంట్, మళ్ళీ నన్ను ప్రాంక్ చేస్తాను చూస్తున్నారా ఏంటి, ఈసారి మాత్రం ఈ దీంట్లో ఏముందో నేను చూడాల్సిందే అని చెప్పి ఓపెన్ చెయ్యబోతుంటే హీరోయిన్ అది చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. ఇంకా హీరోకి భయం వేసి కింద అయితే పడిపోతాడు. ఇంక ఇదంతా యూన్ చూసి కిందకు వెళ్తాడు. ఏమైంది అంకుల్ అంటే, ఫస్ట్ నీ కుక్కని పక్క తీసుకెళ్ళరా బాబు అని అంటాడు. ఇంకా యూన్ ని హీరోయిన్ ని ఇద్దరిని బయటికి గింటేస్తాడు హీరో. ఇంకా హీరోయిన్ ఏమో అలా అలసిపోయి ఉంటే ఏమైందని చెప్పి వాళ్ళ కొలిక్కి అడిగితే ఏం లేదు అంటుంది. కానీ మనసులో ఏమనుకుంటుందంటే, రాత్రి ఏమో కుక్కలా ఉంటున్నాను, పొద్దున్నేమో ఇలాగ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను, అసలు 2 డబల్ లైఫ్ లాగా చేస్తున్నాను, అసలు నా లైఫ్ అంటే నాకే నచ్చట్లేదు, చాలా టైర్డ్ అయిపోతున్నాను అని అనుకుంటుంటే యూన్ అయితే మెసేజ్ చేస్తాడు. ఇలా ఫుల్ సెక్యూరిటీ పెట్టేశాను, విల్లాకి మొత్తం ఎవరు లోపలికి రాలేరు అని అంటే థ్యాంక్ యూ అని చెప్పి హీరోయిన్ అంటుంది. మియోంగ్ మళ్ళీ ట్రై చేస్తాడనమాట. అయితే సెక్యూరిటీ కార్డులు కొట్టేసి బయటకు పంపించేస్తారు. ఇంకెప్పుడు ఎలాగైనా సరే హీరోయిన్ గురించి నిజంగా చెప్పాలని చెప్పి వీడైతే డైరెక్ట్ గా ఆఫీస్ కి అయితే వెళ్తాడు. మీటింగ్ రూమ్ కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇంకా అంటాడు హీరోయిన్ తో, అసలు హీరోయిన్ ని మీరు అందరూ సింపుల్ అమ్మాయి అనుకుంటున్నారు కదా, కానీ తను ఒక మాన్స్టర్ అని అంటాడు. హీరోయిన్ అంటుంది, మేము మీటింగ్ లో ఉన్నాము, సో నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళానంటే ఏంటి మీటింగ్, నేను నీ గురించి మొత్తం చెప్పేస్తాను ఈ రోజు అని అంటాడు. ఇంకా హీరోయిన్ మీదకి వెళ్తుంటే ఇంకా హీరోయిన్ పడిపోతుంటే హీరో వచ్చి పట్టుకుంటాడు. అసలు నీకెంత డేరుంటే అలా చేస్తావని చెప్పి ఇంకా హీరోయిన్ ని బాగున్నావా అని అడిగితే హీరోయిన్ ఏమో, హీరో నువ్వు మధ్యకు రామాకు, ఇది నా పర్సనల్ మ్యాటర్, సో నేనే క్లియర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ లో నువ్వు మా అక్కని బెదిరించావు, ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అంటే ఇంకా వాళ్ళ కొలీగ్స్ ఏమో హీరోయిన్ మంచిది అనుకుంటున్నాం మేము, హీరోయిన్ ఏం చెడ్డది కాదు అని చెప్పి కొలీగ్స్ అంటారు. సో హీరో కూడా ఇంకా సెక్యూరిటీ గార్డు రాలేదేంటని అడుగుతాడు. ఇంకా వీడు చెప్తాడు, హీరోయిన్ రాత్రిపూట్ల కుక్కగా మారిపోతుంది తెలుసా అని అంటే అప్పుడు అందరూ అంటారు, మేమేమైనా నీకు అంత ఫూల్స్లా కనిపిస్తున్నామా ఏంటని చెప్పి కొలీగ్స్ అంటారు. అప్పుడు వాడు అంటాడు, మీరు నమ్మరు కదా, సరే అయితే నేను పెన్ డ్రైవ్ లో చూపిస్తానని చెప్పి అంటాడు. ఇంకా పెన్ డ్రైవ్ పొచ్చబోతుంది. అప్పుడు యూన్ అంటాడు, నేను నువ్వు ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టి మా కంపెనీలో ఉన్నవన్నీ లాక్కుందాం చూస్తున్నావు ఏంటి, హ్యాక్ చేస్తున్నారా ఏంటి అని అంటే అప్పుడు హీరోయిన్ వచ్చి ఇంకా యాక్టింగ్ మొదలు పెడుతుంది. నువ్వు మా యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్వి, అలాగే మా అక్క ఫోటోలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసావు, ఇప్పుడు నన్ను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది. హీరోయిన్ చెప్పిన మాటలైతే వీళ్ళందరూ నమ్ముతారు. అలాగే ఇంకా మెన్యూని గట్టిగా తిడతారు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ వచ్చి మెన్యూని తీసుకువెళ్ళిపోతారు అక్కడి నుంచి. హీరోకి అయితే ఆ టైంలోనే దెబ్బ తగులుకుంటుంది. సో హీరోయిన్ ఏమో కొడుతూ అంటుంది, సారీ నా వల్లే కదా అని అంటే అప్పుడు హీరో, ఇది చిన్న డబ్బేలే అని అంటే లేదు అని చెప్పి ఏడుస్తుంది. ఏడవ మాకు, ఇది చిన్న డబ్బే అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ అయితే జరిగిందంతా వాళ్ళ అక్కకి చెప్తుందా. ఇంకా వాళ్ళ అక్క ఏమో మెన్యూ మీద కోపం తెచ్చుకుంటుంది. ఈ మ్యాటర్ ఎవరికి తెలియదు కదా అని వాళ్ళ అక్క అడిగితే, లేదక్క నేను కవర్ చేస్తానులే అని అంటుంది. టైం కరెక్ట్ గా 12 అవుతుందా. ఇంకా హీరోయిన్ ఏమో ఫాస్ట్ గా హీరో వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా కుక్కలాగా మానేసి లోపలికైతే వెళ్తుంది. సో మన హీరో ఏమో మన హీరోయిన్ ని చూసి, ఏంటి నాకు ఈ కుక్కని చూస్తుంటే హీరోయిన్ లాగే అనిపిస్తుంది, నిజంగానే హీరోయిన్ ఒక కుక్క, అయినా నేను ఇంటి ఇలా ఇమాజినేషన్ చేసుకుంటున్నాను, కానీ దీనిని చూస్తుంటే హీరోయిన్ చూసినట్టే ఉందని చెప్పి హీరో అనుకుంటాడు. లేదు నేను తప్పుగా అనుకుంటున్నానులే అని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ బెడ్ మీదకి వెళ్తుందా. అక్కడ చూస్తే మన హీరో ఉండడు, హ్యానా ఉంటుంది. హీరో అడుగుతాడు, నువ్వేంటి ఇక్కడ హ్యానా అని చెప్పి. హ్యానా ఏమో లెగిసి, నేను ఎందుకు ఇక్కడ ఉండకూడదు, నీ ఫియాన్సీని కదా అని అంటే ఇంకా హీరోయిన్ కి మాటలన్నీ విని చాలా కోపం వచ్చేస్తుంది. హీరో వెనకాల అమ్మాయి పడుతుందని చెప్పి ఇంకా బాల్ తీసుకువెళ్ళి తన మీద అయితే వేస్తుంది అనమాట. వెయ్యంగానే తనేంటి యాక్టింగ్ లాగా పడిపోతుంది హ్యానా. ఇంకా మన హీరోయిన్ కి కోపం వచ్చి ఏదో సంథింగ్ వేస్తుంది హ్యానా మీద వేయగానే ఇంకా లెగిసిపోతుంది అనమాట. నా ప్లాన్ మొత్తం ఖరాబ్ చేసింది ఈ కుక్క అని చెప్పేసి హ్యానా అనుకుంటుంది. హీరో ఏమో ఇక నుంచి నువ్వు వెళ్ళకపోతే సెక్యూరిటీ గార్డ్ని పిలుస్తానని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. అది కాదు అని అంటే, ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే సెక్యూరిటీ గార్డ్తో మెడ గట్టి బయటకు కనిపిస్తావా అని చెప్పి హీరో అంటాడు. హానా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూర్చుని హీరోయిన్ కేర్ చేస్తుంది కదా, సో దాన్నే గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ పక్కన ఉంటుంది కదా కుక్క రూపంలో. సో తన్ని చూసి, నువ్వు అచ్చం హీరోయిన్ లానే ఉన్నావు తెలుసా, అలాగే హీరోయిన్ చాలా మంచిది, తన ఫస్ట్లో చూసినప్పుడే తనకి నేను ఫ్లాట్ అని చెప్పి హీరో అంటాడు. ఏంటి నాకన్నీ షేర్ చేసుకుంటున్నాడు, అలాగే కుక్కలంటే కూడా భయం లేదు తినకి అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. అయినా నేనేంట్లే, నాకు ఫీలింగ్స్ అన్నీ వస్తుంటే నీకు చెప్తున్నాను, సరే నీ ఇల్లు అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, అలాగే నా రూమ్లోకి రా మాకు, సరేనా అని చెప్పి అక్కడి నుంచి హీరో వెళ్తాడు. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మార్నింగ్ హ్యానా అయితే హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేస్తుందా. సో హీరోయిన్ ఏమో అక్కడికి ఫైల్స్ పట్టుకుని వస్తుంది. ఇంకా హ్యానా ఏమో నువ్వేంటి ఇక్కడ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాలి, అది నువ్వేంటి ఇక్కడ, మేము
కొంచెం కంపెనీ గురించి మాట్లాడుకోవాలి, కొంచెం పక్క జరుగుతావు అని చెప్పి హీరోయిన్ ఏమో హ్యానాని తోసేస్తుంది. హ్యానా ఏమో బయటకైతే వెళ్ళిపోతుంది అనమాట కోపంతో. ఇంకైతే బయటకు వెళ్తుంది కదా, అక్కడ మెంగ్యూని చూస్తుంది. మెంగ్యూ అంటాడు, నేను మీకు ఒకటి చెప్తాను, అదేంటంటే హీరోయిన్ గురించి అని అంటే అప్పుడు హ్యానా చెప్పు అని అంటుంది. ఇంకా చూసారా, ఇది హీరోయిన్ అనమాట. హీరోయిన్ రాత్రి అయ్యేసరికి ఒక కుక్కలాగా అవుతుంది అనగాని అప్పుడు హ్యానా అంటుంది, అంటే తన మాన్స్ట్రా, ఈ విషయం నేను హీరోకి చెప్తాను ఆగని చెప్పి అనుకుంటుంది. మెంగ్యూ అయితే మనీ అడుగుతాడనమాట. ఇంకా హ్యానా అంటుంది, సరే నేను ఇస్తాలే కానీ నేను ఏం చేస్తానంటే ఒక ఈవెంట్ వస్తుంది, ఆ ఈవెంట్లో ఇవన్నీ పెడతాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకేమనుకుంటుంది అంటే హీరోకి కానీ హీరోయిన్ ఇలా కుక్క అని చెప్పి తెలిస్తే తనతో దూరంగా ఉంటాడు, అలాగే లైఫ్ లో తన మొహమే చూడు అని చెప్పి తిన అనేసుకుంటుంది. ఆఫీస్ లో చూపిస్తారు, హీరోకి అయితే ఒక బాక్స్ అయితే గిఫ్ట్ గా వచ్చి ఉంటుంది అనమాట. ఆ బాక్స్ ఏంటని చెప్పి హీరోయిన్ అయితే తీసుకొస్తుంది. తర్వాత హీరోకి అయితే ఇస్తుందా. హీరో ఏమో అది చూడంగానే దాంట్లో నైట్ డ్రెస్ అయితే ఉంటుంది. అది చూడంగానే హీరో అది మూసి మరి ఇంత తొందరగానా అని అడుగుతాడు. హీరోయిన్ తొందరగా చేస్తేనే అన్నీ బాగుంటాయి కదా అని అంటే, మరి ఇది టూ మచ్ కదా అని అంటే, టూ మచ్ ఏం లేదు, కరెక్టే కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. పాప హీరోయిన్ దాంట్లో ఏమో తనకు తెలీదు. మీటింగ్ రూమ్ లో ఉన్నప్పుడు హీరో ఏమో నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేస్తాడు, ఇలా ఒక అమ్మాయి నైట్ డ్రెస్ ఇచ్చిందంటే దాని మీనింగ్ ఏంటని. వాళ్ళు ఏం చెప్పుంటారు, ఇలా ఇచ్చిందంటే తనకు కన్ఫర్మ్ గా మీతో అది చేయించుకోవాలనిపిస్తుంది, అలాగే తను మిమ్మల్ని కన్ఫర్మ్ గా లైక్ చేస్తుంది. హీరోయిన్ తో అంటాడు, మనం బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి అంటాడు. హీరో ఏమో ఆ నెట్ డ్రెస్ వేసుకుని వస్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో చాలా బాగుంది ఇది అని చెప్పేసి అంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఏమో ఒక హోటల్కి అయితే వెళ్తారు. హోటల్లో ఏంటి, ఒక రూమే ఉందండి, 2 రూములు లేవని అంటే, ఇంకా అక్కడైతే కపుల్స్ గురించి గేమ్స్ అయితే పెడుతూ ఉంటారన్నమాట. సో వీళ్ళైతే ఆ గేమ్స్ ఆడేస్తారు. తర్వాత ఏమో హీరోయిన్ ని ఎత్తుకుని తీసుకొస్తాడు హీరో. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం రూమ్ ని డెకరేట్ చేసి ఉంటారన్నమాట. సో హీరో ఏమనుకుంటాడు, హీరోయిన్ ఇదంతా చేపించింది అని చెప్పి. హీరోయిన్ ఏమనుకుంటుంది, హీరో ఇలా చేశారు అని చెప్పి. ఇంకా హీరోయిన్ కి ఏమో 12 అవుతుంది కరెక్ట్ గా, అంటే 12 అవబోతుంటే నాకు కొంచెం పని ఉంది నేను వస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ మెంగ్యూ అయితే బయట ఉంటాడు. ఉండగానే వచ్చావా చిలకారా అమ్మా అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో వీడి నుంచి తప్పించుకొని అటేపైతే పరిగెత్తేస్తూ ఉంటుంది. హీరోయిన్ యూనికి ఫోన్ చేసి త్వరగా రారా, నేను ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాను, త్వరగా రా అని అంటుంది. సో ఇంకా కుక్కలాగా మారిపోతుంది. హీరో ఏమో హీరోయిన్ ఎత్తుక్కుంటూ బయటకు వస్తాడా. అప్పుడు మెంగ్యూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇప్పుడు హీరోయిన్ ని కనిపెట్టాలంతే కదా, పద నేను నీకు చూపిస్తాను మీ హీరోయిన్ ని అని చెప్పి వీడంటాడు. ఈ మెంగ్యూ ఏం చేస్తాడంటే హీరోని తోసేస్తాడు. తోసేగానే హీరోకి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇంకా త్వరగా యూన్ అయితే హీరోని తీసుకువెళ్తాడు. బట్ మన హీరోయిన్ ని చూసుకోలేకపోతాడు అనమాట. ఇంకా హీరోయిన్ ని వీళ్ళు పట్టేసుకుంటారు, మెంగ్యూను ఈ హ్యానా. ఇంకా హీరోకి తెలుస్తుంది అనమాట అలా మెంగ్యూ తీసుకువెళ్ళింది హీరోయిన్ అని చెప్పి. సో ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు హీరో. వెళ్ళి మెంగ్యూ ఉంటుంది, తిన ఒక డాగ్ తెలుసా అని అంటే, ఏదైనా పర్లేదు నాకు హీరోయిన్ కావాలని చెప్పి హీరోయిన్ ని తీసుకుని వెళ్తాడు. సో అప్పుడే 12 అవ్వబోతుంది. ఇంకా హీరోయిన్ ఏమో సరే నాకు కొంచెం పని ఉందని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే అక్కడికి యూన్ వస్తాడు. యూన్ అయితే హీరోయిన్ ని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత హీరోయిన్ ఏది అని చెప్పి హీరో అడిగితే, హీరోయిన్ కొంచెం పనుండి వెళ్ళింది అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అయితే ఆఫీస్ కి వెళ్తుందా, వాళ్ళ కొలీగ్స్ అంటారు, నిన్ను ఇంతలాగా కాపాడాడు హీరో, మళ్ళీ కాపాడాడు, కన్ఫర్మ్ గా నిన్ను లవ్ చేస్తున్నాడు తన అని అంటే, అవును నన్ను తను చేస్తున్నాడేమో అని చెప్పి అనుకుని హీరోయిన్ అయితే అలా ఊహించుకుంటూ ఉంటుంది. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి కిస్ అయితే చేస్తుందా. ఇంకా హీరో ఏమో బ్యాక్ కిస్ చేస్తాడనమాట. చేసిన తర్వాత అంటాడు, లెట్స్ డేట్ చేసుకుందామా అని అడిగితే, చేసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే డేటింగ్ మొదలు పెడతారు. ఇంకా హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇద్దరు. సో వీళ్ళిద్దరూ అయితే ఒక రోజు నైట్ స్పెండ్ చేద్దాం అనుకుంటారు. సో ఆ సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే 12కే కరెక్ట్గా హీరోని నార్మల్గా ఉడకబెట్టి ఇంకా 12 కల్లా వచ్చేస్తుంది ఇంటికి. సో వాళ్ళ అమ్మలు అంటారు, ఏంటమ్మా ఏమైందంటే, అమ్మ అసలు నేను ఇలా వచ్చేసాను కదా, హీరోకి నేను నా ఫేస్ ఎలా చూపించుకోగలనంటే, సరే ఫస్ట్ నీ గురించి హీరోకి చెప్పేసి తను నీకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాడు, తన మీద మాకు నమ్మకం ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అయితే అంటారు. హీరోయిన్ ఏమో హీరోకి కాల్ చేసి నేను నీకు ఒకటి చెప్పాలి అని చెప్పేసి చెప్తుందా. ఇంకా హీరో ఏమో కోపంతో వస్తాడు, ఎందుకంటే ఏం చెప్పకుండా హీరోయిన్ తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి. సో హీరోయిన్ అంటుంది, నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు, నీకే నిజం తెలుస్తుంది అని అంటే, ఏంటి తెలిసేది అని అంటే, ఒక 2 నిమిషాలు ఆగు అని అంటుంది. మియాంగ్ అయితే పెద్ద డాగ్ని పెట్టుకుని వస్తాడు అక్కడికి. ఇంకా హీరోయిన్ అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి పారిపో, నేను ఉంటాను ఇక్కడ అని చెప్పేసి అనగానే హీరోయిన్ ఏమో పారిపోతుంది. ఇంకా పోలీసులకి అయితే ఫోన్ చేస్తుంది. ఇంకా తనైతే కుక్క పిల్లలా మారిపోగానే అక్కడ యూన్ వస్తాడు. యూన్ వచ్చి, ఏడు మా అంకుల్ ఏడు అని అంటే, మీ
అంకుల్ని ఇలా పట్టుకున్నారు, నువ్వు ఫస్ట్ 15 మిలియన్ అనేది ప్రిపేర్ చేయని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇంకా యూన్ కూడా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి అక్కడికైతే వెళ్తారు. యూన్ అంటాడు, నేను మీకు నచ్చినట్టే మనీ తీసుకొచ్చాను కదా, మా అంకుల్ని వదిలేసేయండి అని అంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే వెళ్ళి అలా కట్లిపుతుండే హీరో అనుకుంటాడు, ఏంటి నాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు తెలిసినట్టే అనిపిస్తుంది కుక్క అని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ ని హ్యానా అయితే బంధించేస్తుంది ఒక కోల్డ్ ప్లేస్, తన ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే తీసుకువెళ్తుంది. హ్యానా హీరోకి చెప్తుంది, హీరోయిన్ మంచిది కదా, తన ఒక మాన్స్టర్, అందుకే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక ల్యాబ్ కు పంపించాను, తన ఒక డాగ్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా హీరోకి ఏమో ఫుల్ టెన్షన్ అయిపోతుంది, హీరోయిన్ ని కాపాడడానికి అక్కడికి వెళ్తాడు. హీరోకి తెలుస్తుంది అనమాట, హీరోయిన్ ని కిస్ చేస్తే డాగ్ ఫామ్ లో ఉన్నప్పుడు తన మనిషి రూపంలో వస్తుందని చెప్పి. ఇంకా హీరోయిన్ ని డాగ్ ఫామ్ లో ఉన్నప్పుడు కిస్ చేస్తాడు. హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ ఏమో, నీకు డాగ్స్ అంటే భయం కదా అని అంటే, అదా చిన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు డాగ్స్ పంజరంలో పెట్టేశారు, అందుకే నాకు చాలా భయం అనమాట, కానీ ఇప్పుడు పోయిందిలే, నాకు ఒక పిల్ల నాతో ఉంది కదా అని హీరో అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకుంటారన్నమాట. పెళ్లిలో కూడా 2 కుక్కల్ని పెట్టుకుంటారు మధ్యలో. ఇంకా ఇక్కడితో ఈ డ్రామా అయిపోతుంది. ఈ డ్రామా ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో